హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? జెనెటిక్స్ది లాస్ట్ పార్ట్ ఇంక ఇవాళ. దీంతో ఇవాళ చాప్టర్ డన్ అయిపోతుంది. సో లాస్ట్ పార్ట్లో మనం ఏం చదువుకోబోతున్నాం జెనెటిక్స్లో? మనం ఆల్రెడీ జెనెటిక్స్ పార్ట్ 1, 2, 3లో మిగతా చాప్టర్ అంతా చదివేసుకున్నాం. ఓకే, పెడిగ్రీ అనాలిసిస్ కోసం స్పెసిఫిక్గా ఒక వీడియో ఉంది. ఆ వీడియో వెళ్ళి మీరు చూడండి. పెడిగ్రీ అనాలిసిస్ కోసం స్పెసిఫిక్గా నేను రిలీజ్ చేస్తాను. ఓకే, అది కాకుండా మనం ఏవైతే మిగతా మెండేలియన్ ఇంకా క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే లాస్ట్లో మిగిలాయో ఆ డిజార్డర్స్ అవన్నీ మనం ఇవాళ చూసుకోబోతున్నాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సీ మెండేలియన్ డిజార్డర్స్ అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. సో మెండేలియన్ డిజార్డర్స్ అంటే ఏమిటి? మన ఏవైతే ఎక్స్లింక్ డిజార్డర్స్ ఇంకా ఏవైతే ఎక్స్లింక్ డిజార్డర్స్, ఆటోజోమల్ డిజార్డర్స్ ఇవన్నీ ఏవైతే వస్తాయో, కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా, సికల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ మెండేలియన్ డిజార్డర్స్ కింద వస్తాయి. క్రోమోజోమల్ డిజార్డర్స్లో ఏమొస్తాయి? క్రోమోజోమల్ డిజార్డర్స్లో క్రోమోజోమ్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అంటే, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అవన్నీ ఉంటే దాన్ని మనం ఏమిటంటాం? క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. సో మెండేలియన్ డిజార్డర్స్ అంటే జెనెటిక్ డిజార్డర్స్, పూర్తిగా జీన్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే. క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏకంగా క్రోమోజోమ్ నంబర్లోనైనా వాటిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే. ఫైన్, ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద క్లాస్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఇంకా మెండేలియన్ డిజార్డర్స్ 2 టైప్స్ అనుకున్నాము కదా. మెండేలియన్ డిజార్డర్స్లో మనం 4 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ చూసుకుంటాం. ఓకే, 4 టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ చూసుకుంటాం. ఓకే, 4 టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ చూసుకుంటాం. ఈ 4 టైప్స్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఏమిటి? ఫస్ట్ వాటిలో 2 డివిజన్స్ వచ్చేస్తాయి. ఒకటి ఆటోజోమల్. ఆటోజోమల్ డిజార్డర్స్ అంటే ఎక్కడైతే ఆటోజోమ్స్లో డిజార్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి మన బాడీలో కదా. ఆ 46 క్రోమోజోమ్స్లో ఓకే 2 క్రోమోజోమ్స్ సెక్స్ క్రోమోజోమ్స్, మిగతావన్నీ ఆటోజోమ్స్. ఓకే, సో ఆటోజోమ్స్ అంటే ఏవైతే 44 క్రోమోజోమ్స్లో ఏవైతే ప్రాబ్లం వచ్చాయో అవన్నీ ఆటోజోమ్ డిజార్డర్స్ అంటాం. ఆ 44 క్రోమోజోమ్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని అక్కడ ఉన్న జీన్స్లో ఏవైనా ప్రాబ్లం రావడం వల్ల అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఏదైతే హెల్త్ ఇష్యూస్ వెళ్తున్నాయో దాన్ని మనం ఏమిటంటాం? ఆటోజోమల్ డిజార్డర్స్ అంటాం. మళ్ళీ ఆటోజోమల్ డిజార్డర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్. ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్ అంటే అదే ఐదర్ ఎక్స్, ఇప్పుడు మేల్ అయితే XY ఉంటుంది, అదే ఫీమేల్ అయితే XX ఉంటుంది. సో ఈ ఎక్స్ ఇంకా వై మీద, ఎక్స్ క్రోమోజోమ్స్ మీద ఏమైనా డిజార్డర్స్ ఉన్నా, అక్కడ ఉన్న జీన్స్లో ఏమైనా ప్రాబ్లం అవడం వల్ల వచ్చిన డిజార్డర్స్ని ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్ ఇంకా ఆటోజోమల్ డిజార్డర్స్లో ఫర్దర్ క్లాసిఫికేషన్ ఒకటి స్పెసిఫిక్గా వస్తుంది. ఏంటది? ఒకటి ఫస్ట్ డామినెంట్ వస్తుంది, అంటే డామినెంట్ అలీల్ నుంచి వచ్చిన డిజార్డర్. ఇంకోటి రిసెసివ్ అలీల్. సిమిలర్గా ఇక్కడ కూడా డామినెంట్ ఒకటి, ఎక్స్-లింక్డ్ డామినెంట్, ఇంకా ఎక్స్-లింక్డ్ రిసెసివ్. ఇవన్నీ కాకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయి, అర్థమైంది, ఫైన్. ఇంకొకటి మిస్ అయ్యాం. ఏది చెప్పండి? ఎవరు చెప్తారు? ఇంకొకటి ఉన్నది, దాన్ని మనం ఏంటంటాం? వై-లింక్డ్ డిజార్డర్స్ అంటాం. ఇది ఓన్లీ మేల్స్లో వస్తుంది. వై-లింక్డ్ డిజార్డర్స్ అంటాం. వై-లింక్డ్ డిజార్డర్స్ ఓన్లీ మేల్స్లో వస్తుంది, ఎందుకంటే వై క్రోమోజోమ్స్ మీద ఉంది. ఓకే, ఓన్లీ మేల్స్లో వస్తుంది ఎందుకంటే వై క్రోమోజోమ్స్ మీద ఉంది. వై క్రోమోజోమ్ మేల్ టు మేలే వెళ్తుంది కానీ ఫీమేల్కి వెళ్ళదు కదా, కాబట్టి ఇది ఓన్లీ మేల్ క్రోమోజోమ్స్కి వస్తుంది. దీన్ని హోలాండ్రిక్ జీన్స్ అని కూడా అంటాం. వై క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ని హోలాండ్రిక్ జీన్స్ అని కూడా అంటాం. ఓకే, సరే, చాలు. ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజార్డర్స్ని మనం చూసుకుందాం. మొదలెడదామా పండగ? రండి. ఇప్పుడు మెండేలియన్ డిజార్డర్స్లో మనం కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా, సికల్ సెల్ ఎనీమియా, ఫినైల్కిటోన్యూరియా, థాలసీమియా, మైటోనిక్ డిస్ట్రోఫీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయం, ఎందుకంటే అనవసరంగా మీకు లేదు, అందుకే అనవసరంగా ఎక్కువ డిస్కషన్ వద్దు. కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా, సికల్ సెల్ ఎనీమియా, ఫినైల్కిటోన్యూరియా, థాలసీమియా, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. క్రోమోజోమల్ డిజార్డర్స్లో డౌన్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్స్, టర్నర్ సిండ్రోమ్, అది చూసుకుంటాం. సో లెట్స్ బిగిన్ విత్ మెండేలియన్ డిజార్డర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ చెప్పాను నేను. ఏంటేంటి? ఆటోజోమల్,
ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనకి ఎగ్జాంపుల్స్ అడిగారు అనుకోండి, ఒకదాని గురించి ఎగ్జాంపుల్ రాసేద్దాం రండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఓకే, దీని ఎగ్జాంపుల్ ఏంటి? మయోటానిక్ డిస్ట్రోఫీ. ఒకటే రాస్తున్నాను, దానికన్నా ఎక్కువ రాయను ఇక్కడ. రిసెసివ్లో వచ్చేసి ఏవేవి వస్తాయి చెప్పండి. రిసెసివ్లో వచ్చేసి మీకు సికిల్ సెల్ ఎనీమియా, దాని తర్వాత ఫినైల్ కీటోన్యూరియా, పీకేయూ అంటాం దాన్ని, దాని తర్వాత థాలసీమియా. వైలింక్లో మీకు ఏమొస్తుంది? వైలింక్లో మీకు ఓకే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు పట్టతలు ఉన్నది కదా, నా తాతగారికి ఉందంటే మా ఫాదర్కి ఉంటుంది, మా ఫాదర్కి ఉంటే నాకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ మేల్స్లోనే వెళ్తుంది, మేల్ జనరేషన్లోనే వెళ్తుంది, ఫీమేల్ జనరేషన్లో ఎంట్రీ కొట్టదు. ఎందుకంటే వై క్రోమోజోమ్ మీద ఉంది. వై క్రోమోజోమ్ ఓన్లీ మేల్స్ దగ్గరికే వస్తుంది కాబట్టి ఫాదర్ టు సన్, సన్ టు, దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ జనరేషన్స్ సన్కే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. ఇది ఎక్కువగా చాలా కామన్గా చూస్తాం మనం. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి? వై క్రోమోజోమ్ది, వై క్రోమోజోమ్ డిజార్డర్స్ది హైపర్ ట్రైకోసిస్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ బోల్డ్ హెయిర్ ఉంటుంది కొంతమందికి చెవిలోని, అది కూడా ఒక వై లింక్డ్ ట్రేట్, అది కూడాను. ఓకే సరే, ఇప్పుడు ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్లో డామినెంట్ చూసుకుంటే, ఎక్స్-లింక్డ్ డిజార్డర్స్లో డామినెంట్ ఇంకా రిసెసివ్ ఉన్నాయి. ఇందులో డామినెంట్ పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు. ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ ఒకటి ఉంది, ఇంకోటి రెట్ సిండ్రోమ్ అని ఉన్నది. మనం రెట్ సిండ్రోమ్ రాసుకుందాం. ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా మయోటానిక్ డిస్ట్రోఫీతో పాటు హంటింగ్టన్ డిసీజ్ ఒకటి వస్తుంది, ఇంకా మ్యారఫన్ సిండ్రోమ్ అని కూడా ఒకటి వస్తుంది అక్కడ. దాని తర్వాత రిసెసివ్లో హిమోఫీలియా, ఇంకా కలర్ బ్లైండ్నెస్, ఇవి రెండో వస్తాయి. ఇప్పుడు వీటిలో డెప్త్గా నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, వీటి గురించి ఆల్రెడీ ఈ డిసీజెస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో వాటిని ఆల్రెడీ నేను దేంట్లో చెప్పాను పెడిగ్రీ అనాలిసిస్ అని ఒక స్పెసిఫిక్గా ఒక వేరేగా చిన్న వీడియో ఉన్నది. దాంట్లో పెడిగ్రీ అనాలిసిస్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ట్రిక్స్ అవన్నీ చెప్పాను. ఆ వీడియో వెళ్ళి మీరు చూసేస్తే అది మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు హిమోఫీలియా ఇంకా కలర్ బ్లైండ్నెస్ అయిందా? ఫైన్, ఇదంతా ఓకే, ఇదంతా మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మెయిన్గా ఎక్స్-లింక్డ్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్స్-లింక్డ్ రిసెసివ్ ఏదైతే ఉందో, ఎక్స్-లింక్డ్ రిసెసివ్ ఏదైతే ఉందో ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకు? దీంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఏంటది? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటారు దాన్ని. క్రిస్ క్రాస్ అవండి ఒక్క నిమిషం. ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఫాదర్కి ఉన్నది అంటే అది డాటర్కి వస్తుంది, డాటర్ నుంచి మళ్ళీ సన్కి వెళ్తుంది. అంటే ఏమిటి? ఇది జనరేషన్ 1, జనరేషన్ 2, ఇంకా జనరేషన్ 3, 3 జనరేషన్స్ చూసుకుంటే ఫాదర్ నుంచి డాటర్కి వచ్చి డాటర్ నుంచి సన్కి వెళ్ళింది. అంటే ఏంటి? ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంచండి. ఇలా ఫాదర్ టు డాటర్ డైరెక్ట్గా వెళ్తుంది, అది మళ్ళీ డాటర్ నుంచి మళ్ళీ సన్కి వెళ్ళిపోతుంది అది. ఓకే, సో దీన్ని ఏంటంటాం మనం ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్ వెళ్తున్నది అంటే దీన్ని మనం క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమంటాం? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఓకే ఫైన్, క్లియరా ఇక్కడ విషయం?
ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మీరు ఎక్కువగా ఎక్స్-లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్లోనే చూస్తారు ఇది. ఓకే, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళకుండా ఫాదర్ టు సన్, ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్నే వెళ్తుంది, అది అనమాట. సో ఇది మీకు ఎగ్జాంపుల్ మీకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు మనం 1 by 1 అన్ని డిజార్డర్స్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆటోసోమల్ రిసెసివ్ నుంచి మొదలెడదాం మనం. ఆటోసోమల్ రిసెసివ్లో థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇంకా ఫినైల్కెటోన్యూరియా, ఈ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో మనం 1 by 1 అన్నింటినీ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ హిమోఫీలియా అని చూద్దాం. ఫస్ట్ మనం హిమోఫీలియా అని చూద్దాం. హిమోఫీలియా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం, ఫస్ట్ సికిల్ సెల్ ఎనీమియా, ఫస్ట్ సికిల్ సెల్ ఎనీమియా నుంచి మొదలెడదాం, బికాస్ దీస్ ఆర్ ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్స్. ఓకే, ఫస్ట్ సికిల్ సెల్ ఎనీమియా. సో సికిల్ సెల్ ఎనీమియా అని ఫస్ట్ మొదలెడితే సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతున్నది? సికిల్ సెల్ ఎనీమియాలో ఏం జరుగుతున్నది అంటే బేసిక్గా ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ఉన్నదో, హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో దాంట్లోని అది ఫామ్ అవ్వాలంటే దానికి 2 అలీల్స్ ఉన్నాయి, హెచ్బిఏ అలీలు లేదంటే హెచ్బిఎస్ అలీలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హెచ్బిఏ అలీల్ త్రూగా, ఆ జీన్ త్రూగా ఫామ్ అయిందంటే హిమోగ్లోబిన్ చైన్, ప్రాబ్లం ఏమీ లేదు, దెర్ ఇస్ నో ఇష్యూస్ దేర్. ఓకే, అక్కడేం ప్రాబ్లం అవ్వదు. కాకపోతే హెచ్బిఎస్ వల్లే వస్తే దానివల్లే సికిల్ సెల్ ఎనీమియా వస్తుంది. సికిల్ షేప్డ్ ఆర్బీసీస్ వస్తాయి. సికిల్ షేప్డ్ ఆర్బీసీస్ వస్తాయి, సికిల్ షేప్డ్ ఆర్బీసీస్ అనేవి వస్తాయి. ఓకే ఫైన్, ఇది క్లియర్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఆటోసోమల్ రిసెసివ్ ట్రేట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్ వెన్ బోత్ ద పేరెంట్. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మీరు తర్వాత కావాలంటే చూసుకోండి. కాకపోతే ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎలా జరుగుతున్నదో చూస్తున్నాను. ఈ ట్రాన్స్మిషన్ అనేది వద్దు మనకి, ఇప్పుడు అది పెడిగ్రీ అనాలిసిస్లోనే మనకు పనికొస్తుంది, దీనికన్నా ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్ హెచ్బిఏ అయితే ఏ అలీలు ఉంటే, నార్మల్ హెచ్బిఏ అలీలు ఉన్నది అంటే దానివల్ల ఏమవుతుంది, సిక్స్త్ పొజిషన్లో గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది, ప్రాపర్గా గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది 6th పొజిషన్లో. అదేం ప్రాబ్లం లేదు, అలా జరిగితే ఏం ప్రాబ్లం లేదు. ఆ జీన్ నుంచి ఎంఆర్ఎన్ఏ వచ్చి ఆ ఎంఆర్ఎన్ నుంచి ఏదైతే ప్రోటీన్ లేదంటే పెప్టైడ్ చైన్ వస్తుందో, ఓకే, ఆ పెప్టైడ్ చైన్లో 6th పొజిషన్లో గ్లూటామిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, నార్మల్గా అయితే అదే సికల్ సెల్ దాంట్లోని అదే పొజిషన్లోనే ఏమొస్తుంది, వ్యాలిన్ వచ్చేస్తుంది. అక్కడ ఏమైంది, మ్యూటేషన్ జరిగింది. మ్యూటేషన్ జరగడం వల్ల ఏమైంది, దానిది ఇది మారిపోయింది. ఇక్కడ జీ రాకుండా జియుజీ వచ్చేసింది. అంటే ఏ అడినైన్ జాగాలో యురాసిల్ వచ్చేసింది. యురాసిల్ రాగానే ప్రాబ్లం ఏమైంది, అక్కడ జియుజీ వల్ల వ్యాలిన్ వచ్చేసింది. వ్యాలిన్ రావడం వల్ల దాన్ని పూర్తిగా షేపే మారిపోతుంది. సో సికిల్ సెల్ ఎనీమియా నేను ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇట్ కాజెస్ డ్యూ టు అ పాయింట్ మ్యూటేషన్. పాయింట్ మ్యూటేషన్ అంటే ఒక న్యూక్లియోటైడ్లో చేంజ్ రావడం. చేంజ్ ఇన్ అ సింగిల్ న్యూక్లియోటైడ్, చేంజ్ ఆఫ్ అ సింగిల్ nucleotide, in this case from adenine to uracil. చేంజ్ ఇన్ అ సింగిల్ న్యూక్లియోటైడ్, ఒక సింగిల్ న్యూక్లియోటైడ్లో చేంజ్ రావడం వల్ల పూర్తిగా మ్యూటేషన్ అయ్యి ప్రాబ్లం అవడాన్ని మనం సికిల్ సెల్ ఎనీమియా వల్ల అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ ఇది. ఓకే సరే, సో అలాగా గ్లూటామిక్ యాసిడ్ నుంచి వ్యాలిన్ అయిపోవడం వల్ల ఆ ఆర్బీసీ ఏదైతే షేప్ ఉందో అది పూర్తిగా సికిల్ షేప్ అయిపోయి దానివల్ల ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఏమిటి వస్తుంది, ఫస్ట్ బ్లైండ్నెస్ అనే ప్రాబ్లం ఒకటి వచ్చేస్తుంది. కళ్ళకి సరిగ్గా ఆక్సిజన్ అందదు. ఇప్పుడు ఆర్బీసీ కరెక్ట్గా ఉన్నది అంటే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను సికిల్ సెల్ ఎనీమియా గురించి. ఆర్బీసీ కరెక్ట్గా ఉందంటే ప్రాబ్లమే లేదు. ఆర్బీసీలో హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఉంటే అది ప్రాపర్గా ఆక్సిజన్ని, మనది ఏదైతే మన బాడీకి ఆక్సిజన్ కావాలి, లంగ్స్ నుంచి పూర్తిగా అన్ని అవయవాలకి ఆక్సిజన్ వెళ్ళాలి. మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో అన్ని అవయవాలకి కరెక్ట్గా వెళ్ళాలి అంటే మన ఆర్బీసీలో హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో, మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్ లోపల ఉన్న హీమోగ్లోబిన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి దానికి. అదే ఇలాంటి ఫాల్టీ స్ట్రక్చర్ వచ్చడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఆక్సిజన్ అన్ని చోట్ల వెళ్ళలేదు. చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి, నార్మల్గా రౌండ్గా ఉంటే ఇలా ఉండాలి, కాకపోతే ఇలాంటి స్ట్రక్చర్ వచ్చడం వల్ల ఏమవుతుంది అంటే సిక్కల్ షేప్ అనమాట, కొడవల్ షేప్లో అయిపోవడం వల్ల ఏం జరుగుతున్నది, ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్క పార్ట్కి కరెక్ట్గా అందలేదు, ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ని క్యారీ చేయలేదు. ఇంత పెద్ద ఒక పెద్ద బకెట్ ఉన్నది,
ఓకే, ఒక పెద్ద వెజల్ ఉన్నది, ఇంత ఒక లీటర్ బాటిల్ ఉన్నది అనుకోండి, మీ దగ్గర 1 లీటర్ బాటిల్ ఉంది. ఆ 1 లీటర్ బాటిల్లో మీరు లీటర్ నీళ్ళు తీసుకొని వెళ్తారు రోజు స్కూల్కో కాలేజ్కో. ఓకే, అదే ఇప్పుడు దాంట్లో సొట్టలు పడిపోయాయి అనుకోండి, ఒక ప్లాస్టిక్ బాటిల్ అది, దాంట్లో ఇటుపక్క నుంచి మీద నుంచి కింద నుంచి అన్ని చోట్ల నుంచి సొట్ట పడిపోతే మీరు ఎంతైతే 1 లీటర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది మీరు ఇంకా క్యారీ చేయలేక 1/2 లీటర్ నీళ్ళు లేదంటే ఇంకా తక్కువ నీళ్ళే క్యారీ చేయగలరు, దాంట్లో అంత తీసుకెళ్ళగలరు. ఎందుకంటే దాంట్లో సొట్టలు వచ్చేసాయి. అంత సొట్టలు రావడం వల్ల ఎంత అది తీసుకెళ్ళగలదో ఆ నీళ్లు, ఆ బాటిల్ అంత తీసుకెళ్ళడం మనకు అవ్వదు. సేమ్ మన ఆర్బీసీలో కూడా అలాగే జరుగుతుంది. అంత ఆక్సిజన్ని క్యారీ చేయగలదు ఇంత పెద్ద సైజు ఉండడం వల్ల. ఆ సైజే పూర్తి తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ని తీసుకెళ్ళలేదు అన్ని అవయవాలకి. ఇప్పుడు అన్ని బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ కావాలి. మన బ్రెయిన్కి అనుకోండి, మన కళ్ళకి, మన లివర్కి, మన మజిల్స్కి, అన్ని చోట్ల ఆక్సిజన్ కావాలి. ఇంకా బాడీలో ఉన్న ఆర్బీసీస్ ఇలాగే ఉంటే ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్నెస్ వస్తుంది, కళ్ళకి సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళట్లేదు. దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత లివర్ ఫెయిల్యూర్ జరుగుతుంది. లివర్ ఏంటి, మన బాడీలో అన్నీ మనం ఏదైతే అనవసరమైన గడ్డి అన్నీ తింటామో, గడ్డి కాదని అంటారు కదా, అన్నీ ఏదైతే గడ్డి తింటామో, ఓకే, జంక్ ఫుడ్ అన్నీ తింటున్నాం, ఏది తిన్నా దాంట్లో ఉన్న ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో మనం ఏ ఫుడ్ తిన్నా దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్ని లివరే రిమూవ్ చేయాలి. ఇట్ ఈస్ ద డిటాక్సిఫికేషన్ క్యాపిటల్. అక్కడే అన్నీ జరుగుతాయి, డీటాక్స్ అంతా అక్కడే జరుగుతుంది. చెత్త అంతా ఒక దగ్గర తెచ్చేసి యూరిన్ త్రూగా బయటికి పారేయాలి, లేదంటే ఫీసిస్ త్రూగా బయటికి పారేయాలంటే అది లివరే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ లివర్కి ఆక్సిజన్ శుభ్రంగా కావాలి అలా చేయాలంటే, సో అందట్లేదు దానివల్ల. సో లివరు ఫంక్షన్ చేయదు సరిగ్గా. దాని తర్వాత లాస్ట్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఎందుకంటే హార్ట్లో ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, కార్డియాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెగ్యులర్గా ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఎందుకంటే అవి 24/7 పంప్ అవుతూనే ఉంటాయి. హార్ట్ తప్ప ఇంకే ఆర్గన్ మీకు 24/7 పనిచేయదు, 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది హార్ట్. పని చేయకపోతేనే ప్రాబ్లము అది అనమాట, పని చేయాలి. సో అలా పని చేయకపోతే ఏమవుతుంది, ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే సరిగ్గా పని చేయదు కదా, దానివల్ల హార్ట్ అటాక్ లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇంతో సికల్ సెల్ ఎనీమియా మంది అయిపోయింది. నెక్స్ట్ మనం ఫినైల్ కీటోన్యూరియాకి వచ్చేద్దాం. ఫినైల్ కీటోన్యూరియాని షార్ట్ ఫామ్లో PKU అని కూడా అంటారు. ఓకే, ఫినైల్ కీటోన్యూరియాని మన షార్ట్ ఫామ్లో PKU అని కూడా అంటాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటో క్లియర్గా వినండి. PKU అని కూడా అంటాం. ఇక్కడ ఫినైల్ కీటోన్యూరియా ఏదైతే ఉందో, ఫినైల్ కీటోన్యూరియాలో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ మన బాడీలోని ఒక ఎసెన్షియల్ అమైనో యాసిడ్ లేదు, అది మనం డైట్ త్రూగా తీసుకోవాలి. ఏదది, ఒకటి ఫినైల్ అలెనిన్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనం ఫినైల్ అలెనిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ఫినైల్ అలెనిన్ ఏదైతే ఉందో, ఈ ఫినైల్ అలెనిన్ మన బాడీలో రాగానే అదే ఫామ్లో ఉండదు, అదేమవుతుంది, టైరోజిన్గా మారిపోతుంది. అదొక ఇంకొక అమైనో యాసిడ్, అది టైరోజిన్గా మారిపోతుంది. సో ఫినైల్ అలెనిన్ యాజ్ ఆఫ్ సచ్ దానికి ఏమీ రోల్ లేదు. దాని రోల్ ఏంటంటే మన ఒంట్లో ఎంటర్ అవగానే, మన ఫుడ్ త్రూగా మన ఒంట్లో ఎంటర్ అవగానే అది టైరోజిన్గా మారిపోవాలి. ఇప్పుడు ఆ టైరోజిన్గా మారలేదనుకోండి, అక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు టైరోజిన్గా మారాలి అంటే మన బాడీలో ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ కరెక్ట్గా ఫామ్ అవుతూ ఉండాలి, ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి కదా. సో మన బాడీలో ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఫినైల్ అలెనిన్ ఏదైతే ఉందో ఆ టైరోజిన్గా మారదు, సరిగ్గా మారదు. ఓకే, అలా మారకపోవడం వల్ల ఈ ఫినైల్ అలెనిన్ ఏదైతే ఉందో మన బాడీలో ఏదైతే ఈ జాగా నుంచి ఈ జాగాకు మారాలి, అది మారలేదనుకోండి, అక్కడే కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ టైరోజిన్ చూస్తే అది మారి అక్కడ ఏమవుతుంది, అది వెయిట్ చేస్తున్నది. ఫినైల్ అలెనిన్ నుంచి టైరోజిన్ వస్తే ప్రోటీన్ సెన్సెస్, మన క్యాటెకోలమైన్స్, నేను ఆల్రెడీ చెప్పాను, అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ రెండును అవి. దాని తర్వాత థైరాక్సిన్ మన హార్మోన్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో మన స్కిన్లోని, దానివల్ల మన కలర్ వస్తుంది మన బాడీకి, మన స్కిన్కి. సో అవన్నీ సరిగ్గా జరగాలంటే టైరోజిన్ కావాలి. దానికి టైరోజిన్ అవ్వట్లేదు ఫినైల్ అలెనిన్ నుంచి, ఎందుకంటే ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేస్ ఐదర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదంటే ఫాల్ట్ ఇది ప్రొడ్యూస్ అవుతున్నది. ఎందుకు, మ్యూటేషన్ జరగడం వల్ల. ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల ఫినైల్ అలెనిన్ ఏదైతే ఉందో అది ఫినైల్ అసిటేట్, లేదంటే ఫినైల్ లాక్టేట్, లేదంటే ఇంకొకటి ఉంటుంది ఫినైల్ పైరువిక్ యాసిడ్లో కూడా కన్వర్ట్ అయిపోతుంది. ఫినైల్ పైరువిక్ యాసిడ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇలా అవడం వల్ల ఏమవుతుంది, ఇది వెళ్ళి
మన బాడీలోని అక్యుములేట్ అయిపోయి యూరిన్లో కూడా కొంచెం వస్తూ ఉంటుంది. దానివల్ల మన బాడీలో బోల్డ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, అది అన్నమాట. ఇది మన విషయం. ఓకే, నెక్స్ట్ ఫినైల్ కీటోన్యూరియా అయిపోయింది. నెక్స్ట్ థాలసీమియా గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ థాలసీమియా. ఇప్పుడు థాలసీమియాలో ఏం జరుగుతున్నది, థాలసీమియాలో ఏం జరుగుతున్నదో అర్థం కావాలంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ది స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో మన బాడీలో, ఇట్ ఈస్ ఆఫ్ టూ పార్ట్స్. ఓకే, దాంట్లోని అది యాక్చువల్గా ఒక కాంజుగేట్ ప్రోటీన్. ఇందులోని గ్లోబిన్ అనేది ప్రోటీన్ పార్ట్, ఇట్ ఈస్ ద ప్రోటీన్. ఇంకా హీమ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ప్రాస్థెటిక్ గ్రూప్. ప్రాస్థెటిక్ గ్రూప్, ఇదొక ప్రాస్థెటిక్ గ్రూప్. ఇప్పుడు హీమ్ ఏదైతే ఉందో హీమ్లోని ఇట పెట్టుకుందాం. హీమ్ గురించి చూసుకుంటే హీమ్లో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. హీమ్లోని రెండు భాగాలు ఉన్నాయి అంటే ఏంటి, హీమ్లో రెండు భాగాల కన్నా మనం ఒకలా రాసుకోవచ్చు. ఏంటి, ఒక నిమిషం. హీమ్ ఏదైతే ఉందో ఇట్ క్యారీస్ ఆక్సిజన్, ఇంకా దీంట్లోని మెయిన్గా ఐరన్ ఉంటుంది, మధ్యలో ఐరన్ ఉంటుంది. ఇక్కడ గ్లోబిన్లో మనం ఏం చూసుకోవాలి, ఓకే, ఇక్కడ గ్లోబిన్లో మనం చూసుకుంటే గ్లోబిన్ ప్రోటీన్లో రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి, ఇంకా రెండు బీటా చైన్స్ ఉంటాయి. పాలీపెప్టైడ్ చైన్స్ ఇవి. రెండు ఆల్ఫా చైన్స్ ఇంకా రెండు బీటా చైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ సరిగ్గా ప్రొడ్యూస్ అయిపోతున్నాయి అనుకోండి, అంటే హీము సరిగ్గా ప్రొడ్యూస్ అయిపోయి దాంట్లో ఐరన్ ఉండి అది ఆక్సిజన్ని బాగా క్యారీ చేయాలి అంటే గ్లోబిన్ అనేది బ్యాక్ బోన్. ఆ హీమ్కి గ్లోబిన్ అనేది బ్యాక్ బోన్ అనమాట. ఓకే, ఆ బ్యాక్ బోన్లో రెండు ఆల్ఫా చైన్స్ ఇంకా రెండు బీటా చైన్స్ కరెక్ట్గా ఫామ్ అయిపోవాలి. నేను దీని స్ట్రక్చర్ కూడా చూపిస్తాను, ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇవి 4 ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఇది ఇంకా ఇవి రెండు ఆల్ఫా చైన్స్ కిందనున్నవి, ఇవి రెండు ఆల్ఫా చైన్స్, మీదనున్నవి రెండు బీటా చైన్స్. ఇవి రెండు ఆల్ఫా 1 ఆల్ఫా 2 బీటా 1 బీటా 2 చైన్స్. ఇప్పుడు వాటి మధ్యలో ఉన్నది ఇక్కడ ఇదేదైతే చూస్తున్నారో ఎల్లో కలర్ది, ఇది హీము. ఆ హీమ్ మధ్యలో రెడ్ కలర్ది ఏదైతే చూస్తున్నారో అది మీకు ఐరన్. అర్థమైందా? ప్రతి ఒక్క చైన్లో ఒక్కొక్క హీమ్ గ్రూప్ ఉంటుంది. ఆ హీమ్ గ్రూప్ ది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, కెమికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దాని మధ్యలో ఒక ఐరన్ మాలిక్యూల్ ఉంటుంది, ఐరన్ ఆటమ్ ఉంటుంది ఒకటి మధ్యలో. ఓకే, ఐరన్ ఉండడం వల్లే ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ హీమ్ గ్రూపు ఏం చేస్తున్నది, ఒక హీమోగ్లోబిన్ మాలిక్యూల్లో ఇక్కడ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఇక్కడ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, టోటల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది అట్ ఎ టైం. ఓకే, అది ఇప్పుడు ఇదంతా క్లియర్, మనకి ఇది క్లియర్ అయింది. ఇప్పుడు ఈ గ్లోబిన్ చైన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో 1 2 3 ఆల్ఫా 1 ఆల్ఫా 2 బీటా 1 బీటా 2 ఇవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే, ఫర్ సపోజ్ ఆల్ఫా చైన్స్ 3 ఆల్ఫా చైన్స్ ఒక బీటా చైన్ ఉండి, లేదంటే 3 బీటా చైన్స్ ఒక ఆల్ఫా చైన్ ఉండి, లేదంటే అన్ని బీటా చైన్స్ లేదంటే అన్ని ఆల్ఫా చైన్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అక్కడ ఏం చేంజెస్ ఉండకూడదు. ఎక్కడైనా చేంజ్ అయిందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ అ మ్యూటేషన్. సో థాలసీమియాలో బేసిక్గా అదే జరుగుతున్నది. థాలసీమియాలో ఏం జరుగుతున్నది, ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఇవి సరిగ్గా ఫామ్ అవ్వవు, లేదంటే ఎక్సెస్గా కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఐదర్ ఆల్ఫా చైన్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి, లేదంటే బీటా చైన్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అలా జరగడం వల్ల ఏమవుతుంది, థాలసీమియా అనేది ఒక రోగం వస్తుంది. దాంట్లో ప్రాపర్గా ఏంటిది రెడ్ బ్లడ్ సెల్ అనేది, ఏదైతే రెడ్ బ్లడ్ సెల్ ఉందో అది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ద రెడ్ బ్లడ్ సెల్ RBCs will not develop properly, which will lead to
అనీమియా. అనీమియా అంటే ఆక్సిజన్ బాడీలో తక్కువైపోతుంది, బాడీలో ఆక్సిజన్ తక్కువైపోతుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఫామ్ అవడం వల్ల. సో ఇది బేసిక్గా జరుగుతున్నది. ఫైన్, ఓకే. అది థాలసీమియా అంటే. థాలసీమియాలో ఏం జరుగుతున్నది? డిక్రీజ్డ్ హీమోగ్లోబిన్ ప్రొడక్షన్. హీమోగ్లోబిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ ఆల్ఫా బీటా చైన్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల. సో దానివల్ల ఏమవుతుంది? మైల్డ్ టు సివియర్ అనీమియా అవుతుంది. ఓకే. సో ఇందులో మెయిన్ సిమ్టమ్స్ ఏమి వస్తాయి? ఓకే, టయర్డ్నెస్ వచ్చేస్తుంది, పేల్ స్కిన్. టయర్డ్నెస్ ఎందుకు వస్తుంది? మన బాడీ మనం ఫ్రెష్గా ఉన్నామంటే, మన ఎనర్జెటిక్గా ఉన్నామంటే, ఎందుకు మన బాడీ అంతటికి కరెక్ట్గా ఆక్సిజన్ అందిపోతున్నది. అది అందకపోవడం వల్లనే మనకి టయర్డ్నెస్, చిరాగ్గా, డిజినెస్గా ఉంటుంది. అది అన్నమాట. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం చూడండి. దెర్ మే ఆల్సో బి బోన్ ప్రాబ్లమ్స్, enlarged spleen, yellowish skin, dark urine అండ్ స్లో గ్రోత్ మే occur in children. పిల్లలు అయితే గ్రోత్ తగ్గిపోతుంది. అది కొన్ని బోన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత స్ప్లీన్ ఎన్లార్జ్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ జరుగుతుంది, yellowish స్కిన్. ఓకే, దిస్ ఇస్ ద యాక్చువల్లీ సిమ్టమ్స్ ఆఫ్ థాలసీమియా. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ థాలసీమియా. ఇప్పుడు థాలసీమియాలో రెండు టైప్స్ ఉన్నాయి, ఆల్ఫా ఇంకా బీటా థాలసీమియా. అంటే ఆల్ఫా థాలసీమియా అనుకోండి, ఆల్ఫా థాలసీమియా అనుకోండి, అందులో బీటా చైన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్ఫా తక్కువ ఉంది కాబట్టి, ఆల్ఫా చైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని బీటా థాలసీమియా. ఆల్ఫా చైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా థాలసీమియా. ఏది తక్కువ ఉందో దానిది థాలసీమియా అనమాట. ఇక్కడ ఆల్ఫా చైన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బీటా చైన్స్ తక్కువ ఉన్నాయి. సో బీటా విల్ బి లెస్, సో దట్స్ వై వి కాల్ ఇట్ as బీటా థాలసీమియా. ఇక్కడ ఆల్ఫా విల్ బి లెస్, దట్స్ వై వి కాల్ ఇట్ as ఆల్ఫా థాలసీమియా. అది అనమాట, అది డిఫరెన్స్ ఆల్ఫా ఇంకా బీటాలో, అంతే తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఇంకా సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్లో హిమోఫీలియా ఇంకా కలర్ బ్లైండ్నెస్ ఒక్కటి చూసుకుందాం. ఓకే, 1 by 1 విల్ లుక్ ఎట్ హిమోఫీలియా అండ్ కలర్ బ్లైండ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమోఫీలియా గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాన్సెప్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్, అది తెలుసుకుందాం. ఓకే, హిమోఫీలియా గురించి ఫస్ట్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం. ఏంటి అది? చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఓకే, హిమోఫీలియా గురించి చెప్తున్నాను. ఇప్పుడు హిమోఫీలియా అనేది ఇట్స్ అన్ ఎక్స్-లింక్డ్ రిసెసివ్ డిజార్డర్, మనకు తెలుసు. అది క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవన్నీ ఉంటాయి. కానీ దీని ఇంటర్నల్ సైన్స్ ఏంటి, ఎందుకు ఇలా అవుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లడ్ క్లాటింగ్లో మనకి ఎప్పుడైనా ఇంజరీ అవుతుంది అనుకోండి, మనకి దెబ్బలు తగిలి గట్టిగా తగిలింది అనుకోండి, స్కిన్ ఇక్కడ చెక్కుపోవడం లేదంటే ఇంజరీ అవడం వల్ల స్కిన్ ఇలా రిమూవ్ అవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, ఇంకా బ్లడ్ వెజల్ రప్చర్ అవుతుంది. సో అది ఆపాలంటే బ్లడ్ క్లాట్ అవ్వాలి, అవునా కదా? ఆ బ్లడ్ క్లాట్ అవ్వాలి, ఆ ప్రాసెస్ని మనం బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అంటాం. ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్లోని దర్ ఆర్ అ నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్. అలాంటివి 2 ప్రోటీన్స్ ఏమిటి? దెర్ ఆర్ అ నంబర్ ఆఫ్ అందులోనే 2 ప్రోటీన్స్ ఏమిటి? ప్రోటీన్ 8 ఇంకా ప్రోటీన్ 9. 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి మెయిన్, ప్రోటీన్ 8, ప్రోటీన్ 9. ఈ ప్రోటీన్ 8 ఇంకా ప్రోటీన్ 9 సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా లేదంటే వాటిలో డెఫిషియన్సీ అయినా, అంటే అవే అవ్వట్లేదు, ఇంకా ఫామే అవ్వట్లేదు మన బాడీలో అన్న డ్యూ టు సమ్ మ్యూటేషన్. ఓకే, 8 వల్ల అయితే దాన్ని హిమోఫీలియా ఏ అంటాము. దానివల్ల ఏమవుతుంది? అది బేసిక్గా బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు సరిగ్గా. ఓకే, బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వట్లేదు. ఓకే, బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వట్లేదు. ఫస్ట్ 8 వల్ల అయితే హిమోఫీలియా ఏ అంటాం, అదే ఫ్యాక్టర్ 9 దీన్ని ఏంటంటాం? ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అంటాం. అదే ఫ్యాక్టర్ 9 వల్ల అయితే దీన్ని హిమోఫీలియా బి అంటాం. హిమోఫీలియా బి అంటాం. ఏమంటాం దీన్ని? హిమోఫీలియా బి అంటాం. ఇప్పుడు ఏది మోర్ కామన్? దిస్ ఈజ్ మోర్ కామన్. హిమోఫీలియా ఏ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మోర్ కామన్, ఎక్కువగా ఇదే చూడడం జరుగుతుంది. సో దీంట్లో ఏం జరుగుతున్నదంటే బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు విధంగాను. బ్లీడింగ్ వోంట్ స్టాప్ ఈజీలీ, ఇదొక హెడేకు.
వేరంగా ఏమైనా ఇంజరీ అవుతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళు. ఇంజరీ జరగగానే బ్లడ్ వేరంగా గడ్డ కట్టదు, స్టాప్ అవ్వదు, దానివల్ల అలా బ్లడ్ పోతూనే ఉంటుంది. సో బ్లడ్ లాస్ వల్ల కూడా చనిపోవచ్చు అలాంటి వాళ్ళు. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చేది. ఓకే, అది అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హిమోఫీలియా. ఇప్పుడు మనం హిమోఫీలియా గురించి, ఇది కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫైన్, పాజ్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద హిమోఫీలియా. సో హిమోఫీలియా నేను అన్నట్టు ఏం జరుగుతున్నది, ఓకే, ప్రోటీన్ 8 ఇంకా ప్రోటీన్ 9 వీటిలో ఏమైనా డెఫిషియన్సీ వస్తే దానివల్ల మనం బ్లడ్ క్లాటింగ్లో దాన్ని మనం హిమోఫీలియా అని అంటాం. సరే ఫైన్, దీంట్లో ఏం జరుగుతున్నది, ఓకే, ఇవన్నీ మనకి నాన్ స్టాప్, ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్. బ్లీడింగ్ అనేది నాన్ స్టాప్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్, మిగతావన్నీ మనకు అనవసరం. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్కి వచ్చేద్దాం. కలర్ బ్లైండ్నెస్లో ఏం జరుగుతున్నది అంటే, పేరు విన్నారు మీరు, కలర్ బ్లైండ్నెస్ అంటే కొన్ని పర్టికులర్ కలర్స్ కనిపించవు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో దే కాంట్ సీ సమ్ రెడ్ కలరు, లేదంటే బ్లూ కలరు, అలాంటివో కొన్ని పర్టికులర్ 2 to 3 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ వాళ్ళకి క్లియర్గా కనిపించవు అనమాట. ఇంకా దే కాంట్ సీ దోస్ కలర్స్. అంటే కొన్ని ఇప్పుడు ఎక్కడైనా రెడ్ కలర్ ఉన్నదంటే అది రెడ్ కలర్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. లేదంటే బ్లూ కలర్ ఉన్నదంటే బ్లూ కలర్ ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళకి ఏ బ్లైండ్నెస్ ఉందో కలర్ది, అప్పుడప్పుడు 2-3 టైప్స్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చేస్తుంది. సో ఇన్హెరిటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ 1 or more 3 sets of eye cone cells which sense color. ఓకే, సో అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు. కోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయి, కోన్ సెల్స్, రాడ్ సెల్స్, మన బాడీ మనకి 2 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఐస్లో. మన ఐస్లో 2 types ఆఫ్ సెల్స్ ఉన్నాయి, కోన్ సెల్స్, రాడ్ సెల్స్. సో ఈ కోన్ సెల్స్లోనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి అలాంటి వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. ఓకే ఓకే ఇంప్రాపర్ డెవలప్మెంట్, అది అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అవడం వల్ల జరుగుతుంది. ఓకే, సో అది బేసిక్గా దీని ఎక్సలెంట్ రిసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, క్రిస్ క్రాస్ ప్యాటర్న్, మదర్ టు సన్ ఎక్కువగా వెళ్తుంది, కొడుకులు ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ ఫీమేల్స్. ఎక్కడైనా మీరు ఎక్సలెంట్ రిసెసివ్ ట్రేట్ అని చూస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ ఫీమేల్స్. ఎందుకు ఎక్సలెంట్ రిసెసివ్లో వై మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ ఫీమేల్స్? Males are more affected than females because females can be carriers. Okay, females can be carriers but males cannot be. Males are hemizygous. హెమిజైగస్ అంటే XY ఉన్నది. ఇప్పుడు X మీద ఏమైనా క్యారెక్టర్ ఉన్నది అనుకోండి, అది ఈజీగా ఆ పర్సన్కి వచ్చేస్తుంది, అంటే ఆ మేల్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్లో చూడండి, ఫీమేల్లో ఏమైంది, XX ఉంది. సో ఒక దగ్గర జరిగిన ఇంకో దగ్గర డామినెంట్ రేట్ వచ్చిందంటే అది ఆపేస్తుంది. రిసెసివ్లో ఏమవుతున్నది, 2 రిసెసివ్ అయితేనే ఫీమేల్లో అవుతుంది. సో దే కెన్ బి ఈజీలీ హెట్రోజైగస్ ఆన్ అ ట్రేట్ అండ్ ఈజీగా బచాయించిపోతారు వాళ్ళు, బతికిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఒకే క్రోమోజోమ్ మీద రిసెసివ్ ట్రేట్ ఉన్నదనుకోండి పర్వాలేదు. కాకపోతే మేల్స్లోని ఒకే X క్రోమోజోమ్ ఉంది, ఆ X క్రోమోజోమ్ పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసుకోగలదు దాన్ని, అది Y క్రోమోజోమ్ దాన్ని ఆపలేదు. ఓకే, ఎందుకంటే X and Y హ్యావ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, దే డోంట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఆర్ నో వన్ డామినేట్స్ ఈచ్ అదర్. ఇక్కడేమవుతున్నదంటే 2 X క్రోమోజోమ్స్ ఉండడం వల్ల ఒక X క్రోమోజోమ్ మీద రెసెసివ్ ఉన్నా కూడా ఇంకో X క్రోమోజోమ్ దాన్ని ఆపేస్తుంది. ఎందుకు, రెసెసివ్ ట్రేట్లో రెండిటి మీద ఆ రెసెసివ్ ట్రేట్ కరెక్ట్గా ఉండాలి కదా, అందుకు. సో అందుకే మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ ఇన్ ఎక్సలెంట్ రెసెసివ్ ట్రేట్స్ దాన్ ఫీమేల్స్. సో ఎక్కడైనా మీరు ఫర్ సపోజ్ పెడిగ్రీ చేస్తున్నారంటే మీకు మేల్స్ ఎక్కువ కనిపిస్తున్నారంటే అది ఎక్సలెంట్ రెసెసివ్ అవ్వచ్చు. ఓకే, జనరేషన్ స్కిప్ చేస్తూ. సో అది మనం పెడిగ్రీ అనాలిసిస్లో చదివాం, సో నో నీడ్ టు వరీ. ఓకే, ఇది కలర్ బ్లైండ్నెస్ గురించి.
సో బేసిక్గా వాటన్నిటి గురించి ఒక చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ చేసి పెట్టేసాను, ఒకసారి మీ నోట్స్లో చూసుకోండి హోంవర్క్ లాగా. ఓకే, యూ కెన్ సీ దట్. నౌ విల్ గో టు క్రోమోజోమల్ డిజార్డర్స్. నౌ లెట్స్ గో టు క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు క్రోమోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి, అవునా కదా? ఇవి ఎలా వస్తున్నాయి? డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో డిఫరెన్స్ వచ్చేస్తే దానివల్ల జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమల్ డిజార్డర్స్లో మనం 2 టైప్స్ చదువుతాం. ఒకటి స్ట్రక్చరల్, ఇంకోటి న్యూమెరికల్. స్ట్రక్చరల్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. స్ట్రక్చరల్లో ఏ వస్తాయి? క్రోమోజోమల్ యాబరేషన్స్ అన్నీ వస్తాయి. క్రోమోజోమల్ యాబరేషన్స్ అంటే ఏమిటంటే వస్తాయి, ఓకే, డిలీషన్, క్రోమోజోమ్తో ఒక పార్ట్ డిలీట్ అయిపోయింది, డూప్లికేషన్, ఇన్సర్షన్, ఇంకా ట్రాన్స్లోకేషన్. ఓకే, ఇవి క్రోమోజోమల్ యాబరేషన్స్, ఇవన్నీ స్ట్రక్చరల్. అదే న్యూమెరికల్లో వచ్చేసాం అనుకోండి, న్యూమెరికల్లో ఏం జరుగుతుంది చూడండి క్లియర్గా. న్యూమెరికల్లో మళ్ళీ నంబర్ని బట్టి, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అంటే క్రోమోజోమ్ నంబరే మారిపోతుంది అనుకోండి ఎంత ఉండాలో, దాన్ని మనం న్యూమెరికల్ క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటాం. ఆ న్యూమెరికల్లో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి. ఒకటి అన్యూప్లాయిడీ, ఇంకోటి పాలీప్లాయిడీ. ఎనీప్లాయిడీ ఇంకా పాలీప్లాయిడీ. ఇప్పుడు ఎనీప్లాయిడీలో ఇంకా పాలీప్లాయిడీలో డిఫరెన్స్ ఏమిటి? ఎనీప్లాయిడీలో ఏంటంటే క్రోమోజోమ్ నంబరు తగ్గిపోతున్నది, లేదంటే ఎక్కువ అయిపోతున్నది, అంతేగాని ఇక్కడ పూర్తిగా ప్లాయిడీ అనేది చేంజ్ అవ్వట్లేదు. పర్టికులర్గా కొన్ని క్రోమోజోమ్స్లోనే జరుగుతున్నది, అది అన్ని క్రోమోజోమ్స్లో జరగట్లేదు అలాగా. దాన్ని మనం ఎనీప్లాయిడీ అంటాం. దాని గురించి కూడా నేను చెప్తాను స్పెసిఫిక్గా. పాలీప్లాయిడీ అంటే పూర్తిగా ప్లాయిడీయే చేంజ్ అయిపోవడం ఆ పర్సన్ది. ఇప్పుడు నాది ఒక ప్లాంట్ది ప్లాయిడీ 3n ఉన్నదంటే అది డబుల్ అయిపోయి 6n అయిపోవడం, 7n, 8n, 10n అలాగా చేంజ్ అయిపోతున్నది. పూర్తిగా ప్లాయిడీ మొత్తం నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నీ డబుల్ అయిపోతున్నాయి, లేదంటే ట్రిపుల్ అయిపోతున్నాయి. దాన్ని మనం పాలీప్లాయిడీ అంటాం. దాన్ని ఏంటంటాం? పాలీప్లాయిడీ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్గా ప్లాయిడీ గురించి చదువుకుంటే, ఇఫ్ యూ స్టడీ అబౌట్ ప్లాయిడీ ఇన్ జనరల్, దాంట్లో 2 టైప్స్ ఉంది. ఒకటి యూప్లాయిడీ, ఇంకోటి అన్యూప్లాయిడీ వస్తుంది. ఓకే, సో నార్మల్గా యూప్లాయిడీలో ఏం జరుగుతున్నది? యూప్లాయిడీలో ఏం జరుగుతున్నది అంటే ప్లాయిడీ అంతా కరెక్ట్గా ఉన్నది, ఎలాంటి ప్రాబ్లము లేదు అనేసి. అందులో నార్మల్గా మోనోప్లాయిడీ, డిప్లాయిడీ అవన్నీ వస్తాయి, n to n వస్తాయి, ఫైన్. అక్కడే పాలీప్లాయిడీలో ఆటో ఇంకా ఎల్లో పాలీప్లాయిడీ వస్తాయి. ఆటో పాలీప్లాయిడీ అంటే ఆటోజోమ్స్లో వచ్చిన పాలీప్లాయిడీ, ద పాలీప్లాయిడీ ఇన్ ఆటోజోమ్స్. ఓకే, ఆటోజోమ్స్లో ఏదైతే పాలీప్లాయిడీ వచ్చిందో దాన్ని ఆటో పాలీప్లాయిడీ అంటాం. ఎల్లో పాలీప్లాయిడీ అంటే ఎలోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎన్యూప్లాయిడీ ఏదైతే ఉందో, ఎనీప్లాయిడీలో మనం చూస్తే హైపో ఒకటి వస్తుంది, హైపర్ ఒకటి వస్తుంది. హైపో ఇంకా హైపర్ వస్తుంది. హైపో పాలీప్లాయిడీ అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మన దగ్గర 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ 46 క్రోమోజోమ్స్లో ఏదో ఒక క్రోమోజోమ్ సెట్, క్రోమోజోమ్ నెంబర్ 15 అవనండి, 21 అవనండి, ఓకే, లేదంటే సెక్స్ క్రోమోజోమే అవనండి, అక్కడ ఏమైనా చేంజెస్ వచ్చేస్తున్నాయి ఏకంగాను. ఒక పర్టికులర్ క్రోమోజోమ్ సెట్లోనే, ఒక హోమోలాగస్ క్రోమోజోమ్ సెట్, క్రోమోజోమ్ 21లో ఎన్ని ఉండాలి? 2 క్రోమోజోమ్ ఉండాలి సెట్లో. హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ 2 కాకుండా 3 ఉండడం, లేదంటే ఒకటే ఉండడం, అలాగైతే దాన్ని అన్యూప్లాయిడీ అంటాం. ఇప్పుడు హైపోలో తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తగ్గుతున్నాయి. సో దాంట్లో 2n-1 ఒకటి మోనోజోమీ వస్తుంది. ఎక్కడైతే టోటల్ 46 క్రోమోజోమ్స్లో ఒక క్రోమోజోమ్ తక్కువ ఉన్నది. ఓకే, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అలాగే మీకు టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉండాలి, 45 క్రోమోజోమ్స్ ఉంటాయి. టర్నర్ సిండ్రోమ్ కూడా అంతే. నల్లిజోమీలో ఏం జరుగుతున్నది? నల్లిజోమీలో 2 క్రోమోజోమ్స్ తగ్గిపోతున్నాయి. ఐదర్ పూర్తిగా ఒక సెట్ అంతా పోతుంది,
ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్రోమోజోమ్ 21 సెట్ అంతా లేనే లేదు, లేదంటే రెండు వేరే వేరే క్రోమోసోమ్స్ దగ్గర ఒక్కొక్క సెట్ మాయం, ఒక్కొక్క క్రోమోజోమ్ మాయం. హైపర్ప్లాయిడీలో ట్రైజోమీ అంటే ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంది, దెర్ ఈస్ 1 ఎక్స్ట్రా క్రోమోజోమ్. అండ్ ఇన్ టెట్రాజోమీ there are 2 extra chromosomes than the normal set. ఓకే, ఇక్కడ మీరు ఇలాగే ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, దిస్ మే బి 46 - 1, 46 - 2. మనలో చూసుకుంటే ఇది 46 + 1, ఇది 46 + 2 అవుతుంది. ఇది అలాగనమాట. ఇఫ్ యూ సీ ఇన్ అస్ హ్యూమన్స్లో మనలో ఆలోచించుకుంటే అలాగా సెట్ అనమాట. ఓకే, ఆ 2n అలా వస్తుంది. ఫైన్. ఇప్పుడు మనం 1 by 1 మనం 3 డిజార్డర్స్ చదువుకుంటాం ఫైనల్గాను. వీఆర్ ఓన్లీ గోయింగ్ టు స్టడీ 3 డిజార్డర్స్. ఏంటవి? డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్. ఈ 3 మనకి ఇంపార్టెంట్. ఓకే, వీటి 3 నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికన్నా ఎక్కువ చదువుకొని ఏమి మనం పీకేది ఏమీ లేదు. ఓకే, ఫస్ట్ డౌన్ సిండ్రోమ్ ఇంకా టర్నర్ సిండ్రోమ్లో చూడండి. నేనేమన్నానంటే ఇక్కడ మిగతా అంతా సెట్ బాగానే ఉంది. 22 క్రోమోజోమ్స్ దగ్గర సెట్ అంతా బాగుంది. 23rd ఏదైతే సెక్స్ క్రోమోజోమ్ ఉందో అందులోని ఒక ఎక్స్ క్రోమోజోమ్ లేనే లేదు. అంటే దిస్ ఈజ్ అ ఎక్సో కండిషన్. ఏ కండిషన్ ఇది? దిస్ ఈజ్ అ XO అంటే X0 టైప్ ఆఫ్ కండిషన్ అనమాట. అంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాయం. ఓకే, దానివల్ల టోటల్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 45 క్రోమోజోమ్సే ఉన్నాయి అంతే. The individual who has a monosomy and has Turner syndrome will have only 45 chromosomes. Okay, so వీళ్ళది కాంబినేషన్ మనం ఎలా రాస్తాం? దీన్ని 44 క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ ప్రాపర్గా ఉన్నాయి ప్లస్ X0 ఇలా రాస్తాం మనం దీన్ని. 44 + X0. 44 ఆటోజోమ్స్ అలాగే బాగానే ఉన్నాయి. కాకపోతే XX క్రోమోజోమ్స్ విషయంలో వచ్చేస్తే ఒకటే X క్రోమోజోమ్ ఉంది, ఇంకోటి లేదు కాబట్టి, ఇంకోటి YX ఏమీ లేదు కాబట్టి ఎక్కువగా ఫీమేల్స్లో వస్తుంది. దీన్ని X0 అంటాం. ఓకే, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్లో చూడండి. డౌన్ సిండ్రోమ్లో ఏమవుతున్నది? ట్రైజోమీ అవుతున్నది. ట్రైజోమీ ఏ క్రోమోజోమ్ది? 21st క్రోమోజోమ్. బట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ట్రైజోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్. ఆటోజోమ్లో జరుగుతున్నది. సెక్స్ క్రోమోజోమ్ కాదు, ఆటోజోమ్లో జరుగుతున్నది. సో దీన్ని మనం ఎలా రాస్తాం? దీన్ని మనం 46 + 1. ఓకే, ఈ 1 దేంది? 21st క్రోమోజోమ్ది. ఓకే, అది అనమాట ట్రైజోమీ. ఇది ట్రైజోమీ. నెక్స్ట్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వచ్చేసి ఎక్కువగా మేల్స్లో జరుగుతుంది. ఒక Y క్రోమోజోమే కాకుండా నార్మల్గా మేల్లో XY ఉండాలి. అలా కాకుండా ఒక ఎక్స్ట్రా X క్రోమోజోమ్ వచ్చేసింది. ఓకే, ఒక ఎక్స్ట్రా X క్రోమోజోమ్ వచ్చేసింది, దానివల్ల XXY అయిపోయింది. సో దిస్ ఈస్ ద ట్రైజోమీ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ and we write it as 44 + XXY. ఇలా రాస్తాం దీన్ని. ఓకే, 44 + XXY అని రాస్తాం. సరేనా? ఇది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఓకే, ఇప్పుడు వీటి గురించి ఇన్ డెప్త్ వీటిలో ఏం జరుగుతున్నది, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి, దాని గురించి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి చూపించుకుందాం రండి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫస్ట్ డౌన్ సిండ్రోమ్లో నేను అన్నాను, డౌన్ సిండ్రోమ్లో 21st క్రోమోజోమ్. ఓకే, 21st క్రోమోజోమ్స్ 3 సార్లు ఉంటాయి, అది డౌన్ సిండ్రోమ్. ఓకే, టర్నర్స్లో XO, క్లైన్ఫెల్టర్లో XXY. డౌన్ సిండ్రోమ్లో ఏం జరుగుతున్నది? ఓకే, మెయిన్గా ఎఫెక్టెడ్ ఇండివిజువల్ ఇస్ షార్ట్ స్టేచర్డ్, హైట్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ స్మాల్ రౌండ్ హెడ్. ఓకే, పిల్లల నుంచి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఇంకా హెడ్ చిన్నగా అయిపోయి రౌండ్ హెడ్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఫరో టంగ్లో ఒక ఫరోలా తయారవుతుంది. ఒక ఇలా పార్షియాలిటీ ఇలా అయిపోతుంది. టంగ్ మంది ఇలా ఉండాలి, మంది నాలిక ఇలా అయిపోతుంది కొంచెం. ఓకే, దాని తర్వాత
పార్షియల్లీ ఓపెన్ మౌత్ అంటే నోరు ఎప్పుడు ఇంకా ఇలా ఓపెన్గానే ఉంటుంది, ఎక్కువ క్లోజ్ చేయలేరు వాళ్ళు, నోరు ఇలా ఓపెన్గా ఉండిపోతుంది. దాని తర్వాత పామ్ ఈజ్ బ్రాడ్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ పామ్ క్రీజెస్. చెయ్యి ఏదైతే ఉందో అది చాలా బ్రాడ్గా వచ్చేస్తుంది, నేరోగా ఇలా ఉండకుండా ఇలా పెద్దగా ఇలా చెయ్యి వస్తుంది, పెద్ద చెయ్యి ఇలా బ్రాడ్గా వస్తుంది. ఓకే, దాని తర్వాత ఫిజికల్, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. ఓకే, బేసిక్గా ఏదైతే మొత్తం మెంటల్ డెవలప్మెంట్ ఉందో, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఉందో, కాగ్నిషన్ ఉందో, అంటే మనం ఏమైనా మనం బాగా గుర్తుపెట్టుకోవడం అయినా, చూడగానే వేరంగా అర్థం చేసుకోవడం, లేదంటే రికగ్నైజ్ చేయడం, చదువుకోవడం, ఏదైనాను బేసిక్గా మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో కాగ్నిషన్ కింద వస్తాయి, అది వాళ్ళు ఈజీగా చేయలేకపోతారు ఎవరికైతే డౌన్ సిండ్రోమ్ ఉంటుందో. అది ఓకే, అది మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లైన్ఫెల్టర్ సిండ్రోము. క్లైన్ఫెల్టర్ తర్వాత టర్నర్స్ వస్తుంది, అంతే మీకు. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో ఏం జరుగుతున్నది? ఓకే, అలాంటి ఇండివిజువల్కి మెయిన్గా మేల్ ఇండివిజువల్ అవుతారు. అక్కడ మ్యాస్కులిన్ డెవలప్మెంట్ ఎలాగో ఉంటుంది, ఓవరాల్ మ్యాస్కులిన్ డెవలప్మెంట్ ఉంటుంది, బట్ ద ఫెమినిన్ డెవలప్మెంట్ కూడా లైట్గా వచ్చేస్తుంది. అంటే బ్రెస్ట్ అది కొంచెం, దాన్ని గైనకోమాస్టియా అంటాం. ఇదే చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, గైనకోమాస్టియా. గైనకోమాస్టియా క్లైన్ఫెల్టర్లోని ఎక్కువగా ఇది చూడడం అనేది జరుగుతుంది. ఓకే, అది అంటే డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ అనమాట. అంటే మేల్లోని నార్మల్గా మేల్ పూర్తిగా ఏదైతే మొత్తం స్ట్రక్చర్ ఉందో, అంటే పూర్తి బాడీ స్ట్రక్చర్ మేల్ లాగే ఉండి కానీ బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది అందులోని ఎక్స్ట్రాగా, దాన్ని మనం గైనకోమాస్టియా అంటాం. ఓకే, అలాంటి ఇండివిజువల్స్ దే ఆర్ స్టెరైల్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి, క్లైన్ఫెల్టర్స్, టర్నర్స్ వీటన్నిటిలో సెక్స్ క్రోమోజోమ్స్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీస్ ఇండివిజువల్స్ ఆర్ స్టెరైల్. సో స్టెరైల్ అంటే అర్థం ఏమిటి? దే కాంట్ హ్యావ్ ఆఫ్ స్ప్రింగ్స్. వాళ్ళకి పిల్లలు అవ్వరు, వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళకి పిల్లలు అవ్వరు అనమాట. ఓకే, అది. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్లో ఏం జరుగుతున్నది మనకు తెలుసు, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. ఓకే, సో ఓవరీస్ ఆర్ స్టెరైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరైల్ అలాంటి వాళ్ళు కూడాను. దాని తర్వాత ఓవరీస్ ఆర్ రూడిమెంటరీ. అంటే ఏమిటి? ఓవరీస్ ఉన్నా కూడా అవి వేస్ట్, పని చెయ్యవు, దే ఆర్ నాట్ యూస్ఫుల్. రూడిమెంటరీ అంటే దే ఆర్ నాట్ యూస్ఫుల్, ద ఓవరీస్ ఆర్ నాట్ యూస్ఫుల్. అవి పని చేయట్లేదు, అవి జస్ట్ అలా ఉన్నాయి అంతే, వాటిలో ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకే, అది. దాని తర్వాత ల్యాక్ ఆఫ్ అదర్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, అది అనమాట. సో దీంతో మీవి అన్నీ అయిపోయాయి. డౌన్ సిండ్రోమ్ అంటే ఒక డివిజన్, ఇది ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ 21. క్లైన్ఫెల్టర్ అయితే XXY, ఇది XO. ఓకే, దీంట్లో నేను మీకు అన్నీ ఒకేసారి క్యారెక్టర్స్ కూడా పెట్టేసాను, ఒకసారి గ్యారంటీగా చూసుకోండి ఈ టేబుల్ని. సో దీంతో మంది ఫైనల్గా మంది ఏమైంది, మంది కంప్లీట్ అయిపోయింది చాప్టర్. జెనెటిక్స్ చాప్టర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ మనది కంప్లీట్ అయింది. ఐ హోప్ యూ లెర్న్డ్ అ లాట్ ఇన్ దిస్ చాప్టర్. మంచిగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ చాప్టర్లో ఏమైనా మీకు అర్థం కానివి ఏమైనా మిగిలిపోయి ఇంకా క్లియర్గా లేదు, అవి మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. పెడిగ్రీ అనాలిసిస్కి సపరేట్గా ఒక వీడియో వస్తుంది, అందులో పెడిగ్రీ అనాలిసిస్ గురించి స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది వెళ్ళి చూడండి. ఓకే, సో కమెంట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఫస్ట్ టైం వచ్చారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దాని తర్వాత డెఫినెట్గా లైక్ చేయండి సెషన్ని, మీ ఫ్రెండ్స్తో, క్లాస్మేట్స్లో, అందరి గ్రూప్స్తో షేర్ చేయండి, అందరినీ వచ్చి చదువుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ అజయ్ కుమార్, యువర్ బయాలజీ టీచర్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ స్టూడెంట్స్, బాయ్.